Let us break this relationship, this video. Let's postmortem that. ఏం చెప్తున్నాడు ఆయన సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంటే డీటెయిల్స్ అబౌట్ స్టడీ, బట్ వాట్ ఈస్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేయింగ్? ఆ రీసెర్చ్ ఏం చెప్తుంది? ఓకే, లెట్ us go little skin behind that skin. ఓకే, ఒకటి దట్ పీస్ ఇన్ దట్ రిలేషన్షిప్స్, దట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్ స్పాన్. ఇది ఒకటి. ఓకే, హెల్దియర్. ఓకే, it's not quantity of the relationship, the quality of the relationship is proportional to their quality of their life. Okay, హ్యూమన్ హైరార్కీ పెరుగుతుంది. హైరార్కీ పెరుగుతుంది అంటే ఐ మీన్ ద స్టేటస్ వైజ్ ఆర్ దేర్ ఎవల్యూషన్ కైండ్ ఆఫ్. ఓకే, స్టార్టింగ్ వీడియో బిగినింగ్ లో మెనీ ఆఫ్ దెమ్ ద మిలీనియల్స్ అంటే 2020 తర్వాత పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళని అడిగితే వాట్ మేక్స్ గుడ్ లైఫ్ అంటే వాళ్ళు చెప్తుంది 3 రీజన్స్: ఎర్న్ మోర్ మనీ, గెట్ ఫేమస్ అండ్ వర్క్ హార్డ్. క్విక్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాము జనరల్లీ. దట్ వై దిస్ ఇస్, ఇది అందరికీ తెలిసిన ట్రూతే. స్టిల్ వై వీ ఫీల్ దిస్ ఇస్ సో డిఫికల్ట్. అది వద్దాం ఒకసారి, ఇది చూడండి, ఆయన ఎక్స్ప్లెనేషన్ వేసాను. వీ వాంట్ టు ఫిక్స్ ద రిలేషన్షిప్, ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ క్విక్ టైమ్. దట్స్ నాట్ ద రియాలిటీ. దట్ వోంట్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఎ డైలీ రిపేరింగ్ వర్క్. Few relations we don't know when it gets right. Few things may not right. It's okay. Something in this direction he was telling. Some other point ikkade ఏంటంటే ఇలా అని గొడవలు లేవు, అలా ఏం లేదు. పీపుల్ ఫైట్. యూఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ దట్ హ్యాపీ పీపుల్ అంటే వాళ్ళ గొడవలు ఏం లేవని కాదు. డైలీ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ డోంట్ లైక్ యూ. మత్భేద్ మన్భేద్ ఉంది కదా, ఎప్పటి వరకు అయితే అది మన్భేద్ అవ్వట్లేదో అప్పటి వరకు ఆల్ ఆర్గ్యుమెంట్స్, ఆల్ ఫైట్స్, ఆల్ షౌటింగ్స్, ఆల్ ఓకే. అంటే లుక్, ఇట్స్ న్యాచురల్. ఎస్ ఎస్ ఎస్. సో వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ ఇట్ ఇస్? ఫిజికల్ పెయిన్ ఉన్నా కానీ మెంటల్ పెయిన్ అనేది తెలియదు. ఎవరైతే రిలేషన్షిప్స్లో ఫుల్ఫిల్ ఉన్నారో దే రిపోర్టెడ్ లెస్ ఫిజికల్ పెయిన్. బట్ ఎవరైతే ఆ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉందో దే రిపోర్టెడ్ మోర్ పెయిన్ బికాజ్ దేర్ ఎమోషనల్ పెయిన్ యాడెడ్ టు ఇట్. అంటే అక్కడ ఫిక్సేషన్కి ఎక్కువ స్కోప్ ఇచ్చుకోండి ప్రాబ్లమ్ కన్నా దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఎక్కువ. ఎవరైతే సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళారో వాళ్ళ లేటర్ ఏజ్లో వాళ్ళ బాడీలో పెయిన్స్ వస్తాయి కదా. ఎవరికైతే రిలేషన్షిప్ బాగున్నాయో దే రిపోర్టింగ్ లెస్ పెయిన్. అలా అని అంటే బాడీ అన్ని కరెక్ట్గా ఉందని కాదు, మెంటల్లీ దే ఆర్ నాట్ పీస్ఫుల్ కదా, అక్కడ స్ట్రగుల్ ఉంది. నౌ ఫిజికల్లీ ఇట్ ఈస్ యాడింగ్ టు ఇట్.
memory, it is included in self or body? I think it is in self. So that who are guided by the self, those people are live more life. That's what I could understand from this. Self every moment interacting with body. Of course, So it may self be లో they are guided by the self, not by the body. సార్ సెషన్లో అది చెప్పారు కదా ఇంట్రాక్షన్. వెన్ సెల్ఫ్లో ఏదైనా రాంగ్ థాట్ వస్తే బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా? నో ప్రతిరోజు మొత్తంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే లోపు ఇన్నిసార్లు లోపల ఈ ఎజిటేషను, ఇరిటేషను, ఈ యాంగర్ రిలీజ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ యువర్ బాడీ ఈజ్ గెటింగ్ సఫర్డ్ బై దీస్ కెమికల్స్. That means there is no contradiction in their body and mind. అలా కాదు, మైండ్లో ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో బాడీ సఫర్స్ లెస్. It may be the statement of yours is right understanding. That's what I could understand according to the ఇన్ రిలేషన్షిప్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని దానివల్ల వచ్చాయి కదా, థైరాయిడ్, మెయిన్లీ బీపీ అయితే అసలు అదే. నాట్ ఓన్లీ బీపీఎం, సైకోసోమాటిక్ డిజార్డర్స్, సోమాటిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. సైకలాజికల్గా వచ్చే డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటటువంటి మేడం, అంటే షుగర్, బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ సైకలాజికల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే బాడీ మీద వచ్చే ఎండోక్రైనర్స్ అదే కదా, హార్మోనల్ సిస్టమ్ అంతా కదా. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈవెన్ ఇండియన్ సరే, పాయింట్ ఏంటి?
then sorry, then the work is done. పంచాయతీ అంతా ఎక్కడంటే నీ వల్ల నేను నా బాధలన్నీ ఆర్ సిచ్యువేషన్స్ అసలు అలా అయిపోయినాయి. నా పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే సో డిఫికల్ట్. ఆ పరిస్థితి వల్లే నేను ఇలా అయిపోయాను. పిల్లలు కదా అనే అర్హత ఉంది. ఇఫ్ నేను అని తెలిసిన తర్వాత దెన్ వాట్ బేసిస్ ఐ డిసైడెడ్, దిస్ ఇస్ వేర్ నా మాన్యతను గుర్తిస్తున్నాను. అది నాకు కొంచెం అర్థం లేదు వాట్ బేస్ అని. అంటే ఇప్పుడు ఈ ఫీలింగ్ వచ్చింది కదా, భావం ఎప్పుడు వస్తుంది? రిమెంబర్ ద డిస్కషన్. మనకు భావం ఎప్పుడు ఎలా జనరేట్ అవుతుంది? మనం చాలా ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. తాడు, పాము, ఒక అమ్మాయి, టీ, కాఫీ, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుకున్నాం. నాలో జరిగే భావం ఎవరు జనరేట్ చేస్తున్నారు? నేనే. ఇప్పుడు పాముని తాడుని పాము అనుకున్నాను, విచ్ ఈజ్ మై అజంప్షన్. ఎప్పుడైతే నా అజంప్షన్ రియాలిటీకి అనుగుణంగా లేదో వెంటనే ఎలాంటి భావం జనరేట్ అవుతుంది? డెఫినెట్లీ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఫీలింగ్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా, ఇఫ్ ఇట్ ఇస్ ఎ హెల్ప్ఫుల్ ఫీలింగ్ దెన్ న్యాచురల్లీ ఇట్స్ యువర్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు ఇట్. బట్ ఈ క్వశ్చన్ అంతా ఎక్కడ వస్తుందంటే వెన్ వీఆర్ క్యారింగ్ అన్హెల్ప్ఫుల్ ఫీలింగ్స్. Now where it is coming from? Some assumption. రేపేమవుద్దో, లేదా వాళ్ళు నాకు ఏమైనా చేస్తారేమో, ఇప్పుడు వీళ్ళు నేను చెప్పింది చేయకపోతే ఏమవుతుంది, సంథింగ్. దట్ assumption is there in your head. At least are you looking at that okay, my assumption led to this feeling. One thing is that assumption, ఇంకా అదర్ ఇంకేమైనా ఉంది? Understanding. Assumption ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? Assumption. కండిషన్ Decommissioning the ideas, whatever the ideas and so on. Thinking. Okay, next. ఏదైతే నేను ఈ ఫీలింగ్ క్యారీ చేస్తున్నానో అది నాకు సహజంగా ఓకేనా? అది సామరస్యానికి, అది అపోజిషన్ ఫీలింగా, సామరస్యమైన ఫీలింగా, శాస్త్రీత్వానికి అనుగుణంగా ఉందా లేదా? సార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, ఆఫీస్లో కొలీగ్ ఉన్నారు, 3 లక్షలు అప్పు అడిగారు. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చు నేను ఇద్దాం అనుకున్నాను, వైఫ్తో డిస్కస్ చేశాను. ఆవిడ వద్దు, మనకు వేరే అవసరాలు ఉన్నాయి కదా అన్నది. కానీ నేను అతనికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కదా, హాస్పిటల్ ఖర్చులు కదా అని నేను ఇచ్చాను. అతను నెల 2 నెలలు ఇస్తా అన్నాడు, 2 సంవత్సరాలు అయితే ఇవ్వలేదు. ఆ విషయం మీద వైఫ్కి నాకు గట్టిగా గొడవ. నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను ప్రాక్టీస్ చేస్తుండగా నెగిటివ్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఈ కాంటెక్స్ట్ ని పెట్టి ఇది చెప్తారు, మీరే చెప్పండి. కాంటెంప్లేట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. ఆ ఫ్రెండ్ మీద కోపం వస్తుంది, వాడు ఇట్లా చేశాడు, 2 నెలలు ఇచ్చేస్తా అన్నాడు,
3 లక్షలు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అది. No, where it is coming? First, who is deciding this pain, this feeling? అంటే నాకే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. Let's go step by step. ఇది అందరికీ హెల్ప్ అయిద్దండి. సార్ చెప్పిన ఎగ్జాంపుల్. Ask yourself, who decided the feeling that you have at this moment? నేనే నా సెల్ఫ్లోనే ఆ పెయిన్ వస్తుంది సార్. Okay. Now next question. Based on what? పెయిన్ వస్తుంది తనకి, కానీ దానికి కారణం వాళ్ళ ఫ్రెండ్ కదా. ఇక్కడే చేప దొరకాలి. స్లోగా వెళ్దాం సార్. No. వైఫ్ తిట్టింది కూడా ఉంది. సో జాగ్రత్తగా వినండి. దిస్ వైట్ అవర్ ఫిష్ we need to catch our fish. డబ్బులు ఇచ్చింది ఎవరు? నేనే. ఇచ్చేటప్పుడు అండర్స్టాండింగ్ ఏంటి? ఇచ్చేస్తాడు, నమ్మకస్తుంది. దాన్ని అది ఎవరి ఎవాల్యుయేషన్? అది అదే ఆ మనిషి క్యాపబిలిటీని అసెస్ చేసింది ఎవరు? నేనే. నేను మరీ అంటారా? ఇందులో ఒక్కసారి బయటకు రావట్లేదు కదా. అసలు క్వశ్చన్ ఏమి రాదు. కొంచెం స్లోగా వెళ్దామండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది ఎవరు? మీరు. జాగ్రత్తగా వినండి సార్. తప్పు లేదు అని అంటలేదు బయట. మీలో ఉన్న భావానికి బాధ్యత ఎవరిది? రెండుది. థర్డ్ది. సార్ తాడు మెటీరియల్ ఆర్డర్ సార్, వాడి హ్యూమన్ ఆర్డర్. దీన్నే కండిషనింగ్ అంటారు. ఇది ఎంత ఘనీభవించిందంటే లాజిక్ను కూడా డినై చేస్తుంది ఇది. సార్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ నేను ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్ 2 సంవత్సరాలు మీరు 200 వర్క్ షాపుల్లో కండిషనింగ్ అని చెప్పి మీరు కండిషనింగ్ అయ్యారు. మాకు కూడా చాలా మంది చటకోపురం పెట్టారు. ఓకే, అది ఓకే. సో అయితే ఏమవుతుందంటే సార్, సమస్య బయట ఉంది, సమస్యని పరిష్కారం వెతకాలి. ఎప్పుడైతే నేను సమస్యని హిట్ అవుతున్నానో, నన్ను నా లోపల అండర్స్టాండింగ్ లేక నాలో కూడా సమస్య జనరేట్ అవుతుంది. ఇప్పుడు బయట ఆ డబ్బులు ఇవ్వట్లేదు, సమస్య ఉంది. నేను ఒక నెగిటివ్ ఫీలింగ్తో బాధపడుతున్నాను. నా 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి అసోసియేషన్ పెట్టేసుకున్నాను నేను. వాడు ఇలా ఇవ్వలేదు కాబట్టి, ఇంకొక మనిషి నన్ను తిట్టింది కాబట్టి, అది వైఫ్ కాబట్టి, ఇది ఇంకోళ్ళు తిడితే ఓకే. సో వైఫ్ కాబట్టి నౌ ఐ హ్యావ్ ద రైట్ టు సే దట్ నీ వల్ల నాలో ఈ భావం వచ్చింది. ఇలా జస్టిఫికేషన్ చేసుకొని నేనేమన్నాను, నాదేం లేదు ప్రాబ్లము, అంతా వీడి వల్లే. ఈ నెగిటివ్ ఎమోషన్లో ఎలా మాట్లాడితే ఆ మనిషికి హెల్ప్ అవుతుంది, నాకు ఈ డబ్బులు అవసరము, నాకు బ్యాక్ రావాలని ఆలోచించకుండా వీఆర్ ఆల్సో రియాక్టింగ్ టు ఇట్. దానివల్ల ప్రాబ్లం ఇంకా జటిలం అవుతుందే కానీ సొల్యూషన్ దొరకట్లేదు.
ఎప్పుడైతే ఈ కండిషనింగ్ నుంచి బయటకు వచ్చి చూస్తాం మన అండర్స్టాండింగ్, ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్, ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్, ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో యూ సీ ద separate the individual and issue. I have the feeling of towards that person, but the issue that I need money, what I have given to you, can you please give me back? ఓకే, ఇది ఒక భాషలో అయితే వాడికి అర్థం కావట్లేదు, రెండో భాష, మూడో భాష. బట్ ఫస్ట్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ గివెన్ ద మనీ విచ్ ఈస్ నెసరీ టు మీ టు ఏ ఇన్క్యాపబుల్ పర్సన్ హూ కెనాట్ పే ఆన్ టైం. అంటే కేపబుల్ అని కాదు సార్, అతను ఏంటంటే ఇతను మెతక స్వభావం కలవాడు కాబట్టి ఇతను లాస్ట్లో తీరుతో నాకు ఇంకో 20 లక్షలు తీర్చాల్సింది కాబట్టి వేరే వాళ్ళు గట్టిగా అడిగిన వాళ్ళకి అతను ఇచ్చేస్తున్నాడు సార్. ఏదన్నా కానివ్వండి సార్, నేను గట్టిగా అడగట్లేదు ఇట్స్ యువర్ జడ్జిమెంట్ ఇష్యూ ఆర్ నాట్. నా జడ్జిమెంట్ ఏదైతే ఇంకొక పనికి అవసరం ఉందో ఆ డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు? నేను తీసుకున్న డెసిషన్. No, అక్కడ వాట్ ఈస్ దట్ వి సీ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దట్ I want to have the feeling that I have more than required, then are you giving, or something you required, in spite of that you are giving to it? రిక్వైర్డ్ మనకు కూడా సార్ రిక్వైర్మెంట్ కానీ ఇచ్చాం. వైఫ్ కూడా చెప్పింది మనకు కూడా ఉంది రిక్వైర్మెంట్ అంటే సరే 2 నెలలు ఇచ్చేస్తా అంటున్నాడు. No, what is that there? What is the craving that you are looking for there? హాస్పిటల్ ఎమర్జెన్సీ కదా మనం సో సంబంధం అనే భావంతో ఇచ్చాం కదా. ఇచ్చాం. ఆ రోజు ఈ లెక్కలు రాలేదు, వాడు మళ్ళీ వెనక్కి ఇస్తాడా ఇవ్వలేదా అనేది వచ్చింది మెయిన్. అది మెయిన్ ఉందా? అడిగాం సార్, 2 నెలలు ఇచ్చేస్తాను గ్యారెంటీగా అన్నాడు అతను. బట్ దాన్ని 2 నెలలు అతను ఇవ్వగలడా లేదా అనే అసెస్మెంట్ మీరు చేసుకోవాలి కదా. చేశాం, మన అసెస్మెంట్ ప్రకారం ఇస్తాడు అనుకున్నాం. నౌ ఈజ్ ఇట్ అలైన్డ్ విత్ రియాలిటీ? రియాలిటీలో అతను 2 years అయినా లేదు. No, is your expectation is aligned with his competence? అక్కడ కాంపిటెన్స్ తీర్చగలిగిన వాడే సార్, మనం మెతగ్గా ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వట్లేదు, అది తెలుస్తుంది. ఊళ్ళో వేరే వాళ్ళకి అప్పులు తీర్చేస్తాం. మెత్తగా ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడు అనేది కూడా కాంపిటెన్సే కదా. ఈ క్లారిటీ మీకు ఆ రోజు ఎందుకు లేదు? సార్ జాగ్రత్తగా వినండి. తెలీదు కాబట్టి, సో ఐ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ ఆల్సో కెనాట్ అసెస్ హిస్ కాంపిటెన్స్ కాదు కదా. నౌ ఐఎమ్ నాట్ దట్ ఇన్నోసెంట్ దేర్. ఐ ఆల్సో హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీ వైల్ మేకింగ్ ద డెసిషన్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, we are innocent here, the entire blame goes to the outside, then reacting inside. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, అదంతా అతనికే ఎక్కువ చేస్తాను. అదే హ్యుమానిటీ డబ్బులు ఇవ్వనప్పుడు కూడా ఉండాలంటున్నాను. చెప్తా వినండి అండి. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు రావాలా వద్దా? ఫస్ట్ గోల్ని అక్కడ పెట్టండి. ఏ భావంతో ఏ భాషతో వాడి కమ్యూనికేట్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. డూ దాట్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడా కూడా ప్యాసివ్నెస్ చెప్పట్లేదండి. యూ గో అసర్టివ్లీ అండ్ ఆస్క్, బట్ యూ డోంట్ బాయిల్ ఇన్సైడ్. పాయింట్ అంతా అది. డబ్బులు వచ్చితేనే నేను హ్యాపీ, డబ్బులు పోయినాయి కాబట్టి డబ్బులు వచ్చేంత వరకు నేను కూడా అన్హ్యాపీ. బెస్ట్ ఆఫ్ లక్. స్టవ్ కింద మంటెట్టుకుంటే కుక్కర్లో నుంచి విజిల్ రావాలి.
మాస్టరు మీరు వెళ్ళి అరుస్తాను అంటే నేను ఆపట్లేదు మాస్టర్. మీరు అరవండి, ప్రొవైడెడ్ యూ విల్ బి హ్యాపీ. మీరు అరవకండి, ప్రొవైడెడ్ యూ వాంట్ టు బి హ్యాపీ. వెళ్ళి మర్డర్ చేయండి, ప్రొవైడెడ్ యూ విల్ బి హ్యాపీ. నో పుట్ నో ఇగో అది మీ గోల్ మీట్ అవుతుంది అంటే మీరు ఏమన్నా చేయండి. లేదు, ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ మీ, యూ డూ వాట్ ఈస్ ప్రపోజ్డ్ ఆఫ్టర్ యువర్ వెరిఫికేషన్. ఓకే, మీరు ఎలా రేట్ చేయండి? ఏది ఇప్పుడు ఈ 5th పాయింటా? No, in the both the case I am thinking that because of you I am feeling like this. Exactly, I know ade inside only, but the cause I am giving that cause to outside source. ఇప్పుడు కాదండి, జాగ్రత్తగా వినండి. ఇంట్లో చలికాలం ఫ్యాన్ వేసుకుంటారు కదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది. అది కొంతమందికి పడదు, కొంతమందికి పడుతుంది. చూడండి, ఇక్కడ నాకు ఫ్యాన్ అవసరం లేదు, అవతల వాళ్ళకి ఫ్యాన్ కావాలి. ఒక సొల్యూషన్ ఏంటి, లెట్స్ స్లీప్ ఇన్ డిఫరెంట్ రూమ్స్. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడంటే వెన్ వీ వాంట్ టు స్టే టుగెదర్. జాగ్రత్త వినండి. ఇప్పుడు శరీరానికి సంవేదన సరిగ్గా లేదు, కానీ మనసులో కూడా ఫీలింగ్ మారుతుంది. చూడండి, బికాస్ ఆఫ్ యూ ఐ హ్యాడ్ టు సఫర్ దిస్. చెప్పట్లేదు సార్, చెప్పారు అది కాదు, 7 రోజులు వర్క్షాప్ తర్వాత కూడా కాదు. చెప్పులో ముళ్ళు అక్కడే గుచ్చుకుంటుంది, కంటో నలక అక్కడే పడింది, చెవులో జోరీకి అక్కడే జూయి ఉంటుంది. సార్ అక్కడ స్విచ్ చేసింది నా పక్కన వైఫే, కానీ నా అంతా నేను వెళ్ళి స్విచ్ చేసుకుని నేనే బాధపడలేదు సార్. నాకు అర్థమైంది, ఇట్ ఈస్ కరెక్ట్. మీరు చెప్తుంది సెల్ఫ్, ఆ సెల్ఫ్ కాదు, చెప్పే సెల్ఫ్. సో మీరు అనేది ఇన్నర్ ఫీలింగ్ గురించి, అంటే పైసల వస్తువుల గురించి అనిపించింది. మొన్న పెద్ద ఆయన అన్నాడు, మనం ఏం చేస్తామంటే అది కానీ దిల్ మే బి ఆగ్ దిమాగ్ మే బి ఆగ్ రెండు పెట్టుకొని మసిలిపోతుంటాం. ఏదైనా వసూలు చేయాలంటే దిల్ మే ఆగ్ రక్కి దిమాగ్ ఠండా రక్కి అది చేయాల్సింది ఏదో వసూలు చేసుకోవాలి. బాగా అది ఫ్యాన్ కూడా అంతే. ఇక్కడ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంతేదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టు వ్యవహారాల్లో కూడా వ్యవహారం, మన ట్రాన్సాక్షనల్ వ్యవహారం పైసలు వసూలు చేసి సార్ అన్నట్టు చక్కగా మనోడు గుడి గుడి అని చెప్పి డబ్బులు లేకుండా ఉన్నాడు. డబ్బులు వసూలు చేస్తే కదా పని, దబాయి
ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళ వల్లే అంటే మళ్ళీ సంవేదన వస్తుంది కదా అని అనిపించింది. నువ్వు వాళ్ళ వల్లే అన్నప్పుడు రియాక్షన్ వస్తుంది. అది సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఎసర్టివ్ బిహేవియర్, రియాక్టివ్ బిహేవియర్. ఈ రెండింటిని అర్థం చేసుకోవాలండి. గట్టిగా అరవటం కానీ దబాయించి అడగటం కానీ ఇది ఎందుకు అంటే ఆ మనిషికి ఆ భాషలో మాత్రమే అర్థమవుతుంది అనేది. బట్ విత్ ద ఫీలింగ్ దట్ ఐ ఆమ్ యువర్ వెల్ విషర్, బట్ ఐ హ్యావ్ రిలేషన్షిప్ విత్ యూ, బట్ ఎట్ దిస్ మూమెంట్ ఈ వ్యవహారంలో ఐ నీడ్ మై మనీ బ్యాక్. ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్వేస్ ఇన్ రిలేషన్ టు ద అదర్స్ కదా. నేను మోకాల మీద కూర్చుంటే పిల్లోడైతే పెద్దోడైతే నుంచొని మాట్లాడతారు. వెన్ యూఆర్ ఇట్స్ నాట్ దట్ వెన్ యూఆర్ బెండింగ్ ఇట్స్ దట్ నేను తగ్గుతున్నానో కాదు కదా. ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు దట్ పర్సన్ హూజ్ height is 2.5 feet. Something with a tone that person gets it. కమ్యూనికేషన్ అదే కదా. నీకు వచ్చినట్టు చెప్పేది కమ్యూనికేషన్ కాదు కదా. రండి మా ఇంటికి, టీ తాగుదురు, డబ్బులు ఇవ్వండి, అది అడుగుతాం ఆల్రెడీ. తర్వాత పని అవ్వకపోతేనే కదా అక్కడికి వెళ్ళింది. ఫ్యాన్ దగ్గరికి వచ్చాం. సో చెప్తా వినండి. ఫేవరబుల్ సెన్సేషన్, అన్ఫేవరబుల్ సెన్సేషన్. ఆ ఫ్యాన్ గాలి వల్ల శరీరానికి నాకు ఆ సెన్సేషన్ నచ్చట్లేదు. ఓకే, ఫేవరబుల్ సెన్సేషన్ ఈజ్ నాట్ హ్యాపీనెస్. సెన్సేషన్ కన్నా ఆ మనిషితో నేను పక్కన ఫీలింగ్ ఈజ్ ద ప్రైమరీ. ఆ ఫీలింగ్తో ఐ విల్ కమ్యూనికేట్ దట్ నాకు ఇది నాకు పడదనో, నా వల్ల కాదనో, దెన్ విల్ కమ్యూనికేట్. దెన్ ఎంత టైం కుదిరితే అంత టైం విత్ ద ఫీలింగ్ దట్ ఐ విల్ స్పెండ్ దట్ మై టైమ్ విత్ ది అదర్. Like when you hold the child in the hand for half an hour, it pains like hell. అవునా? పిల్లల్ని ఎత్తుకొని నడవండి ఒక 1/2 కిలోమీటరు. ఈ చేతి నుంచి ఈ చేతిలోకి మార్చుకుంటాం కానీ యూ డోంట్ లీవ్ ద చైల్డ్ డౌన్. వై? ఇట్స్ పెయిన్ఫుల్ కదా. రిలేషన్ అండ్ వాట్ ఈజ్ నీడెడ్ ఇన్ దట్ రిలేషన్షిప్. అర్థమవుతుంది కదా. భౌతిక సంవేదన కన్నా ఈ ఫీలింగ్, సెల్ఫ్లో ఫీలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్. ఆ ఫీలింగ్ డ్రైవ్ చేస్తున్న బిహేవియర్ని. అలా అయితే ఫ్యాన్ వేసుకుంటే, చలికాలం ఫ్యాన్ వేసుకుంటే అక్కడ పడుకోవాలా సార్? నో. ఆఫ్టర్ కమ్యూనికేటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కమ్యూనికేట్, గో అండ్ స్లీప్ ఇన్ అనదర్ రూమ్. But don't fight that the other is switching off the fan. Raghu. కాదు కదా సార్. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, ఓ మేడం, ఎవరు చూడాలి మేడం? నో నో నో, ఒక్క నిమిషం. ఈ పంచాయతీ ఇక్కడ తెగకుండా ఇంకెక్కడ తెగదు. ఎవరి హితం గురించి వాళ్ళు ఆలోచించాలా, పక్కన వాళ్ళు ఆలోచించాలా? వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పిల్లలు కాదు, పెద్దలు అయిపోయారు. ఆలోచించండి, నో ప్రాబ్లం. కానీ ఆ రూమ్లో ఫ్యాన్ ఆఫ్ చేయకండి. Now what are you doing that?
లేదండి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నాలెడ్జ్ లేని వాళ్ళు పడే బాధలన్నీ ఇలానే ఉంటాయి. ఓకే, ఎస్పెషల్గా ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ మనిషికి ఎప్పుడైతే ఫ్యాన్ గాలి వల్ల అనారోగ్యం అని తెలిస్తే ఆ రోజు ఆ మనిషి వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పటి వరకు లెట్ దట్ పర్సన్ బీ. ఫ్యాన్ గాలి కన్నా ఆ మనిషితో ఫ్రెండ్షిప్ మోర్ ఇంపార్టెంట్. నో, డూ యూ సీ దట్? ఫిజికల్ కంఫర్ట్ కన్నా, ఫిజికల్ థింగ్ కన్నా సెల్ఫ్లో ఆ ఫీలింగ్ కరెక్ట్గా ఉండటం మోర్ ఇంపార్టెంట్. తన సెల్ఫ్ ఇబ్బంది పడుతుంది కదా. నో, బాడీ, there is uncomfortable sensation in the body. బాడీ ఇండికేట్ సెల్ఫ్ కదా. I will find another room where there is no fan. No, జాగ్రత్తగా వినండి. Alternative కావాలి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అందరూ. ఇంత స్పష్టంగా నేను చెప్తున్నానంటే అదేదో నువ్వు చూసినట్టు చెప్తున్నావు అన్నట్టు అడగాలి కదా. కూర్చున్నప్పుడే అర్థమైంది. అది కాదు, ఎంతగా మించి మేమేం కోరుకోవట్లేదు. మగవాడు ఆవేదన ఇంకో మగవాడు. చూసారు అక్కడ ఏముంది అండి, అది మాకు చూపిస్తున్నాడు. సరే ఒకసారి కొంచెం వివరంగా వెళ్దాం, దెన్ దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, అది ఆల్రెడీ సాల్వ్ అయిపోయిందండి. అంత టైం తీసుకోలేదు. తను కంఫర్టబుల్ అప్పుడు నేను ఫ్యాన్ లేదండి, ఇంట్లో కూరల దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి మనకి సార్, నేనేం చేస్తానో నా బాధలు నేను పడతాను సార్. మీరేం చేయాలో మీరు నిర్ణయించుకోండి. కాదు సార్, రెఫరెన్స్కి ప్రిన్సిపల్ తీసుకోండి. ప్రాక్టీస్ ఆర్ లోకల్, ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్. ప్రాక్టీసెస్ ఆర్ లోకల్, ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్. దుప్పట్లోనే ఉందండి. యాక్చువల్గా ఒకళ్ళంటే ఏదో ఒకటి కన్విన్స్ చేయొచ్చు,
ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో వాంట్స్ ద ఫ్యాన్. సో ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ మైనారిటీ. సెకండ్, చాలా గుడ్ థింగ్స్ ఏంటంటే దీంట్లో ఆ సెన్సేషన్కి మనం ఎంత అంటే అటాచ్ అయిపోయామో తెలుస్తుందండి ఇలాంటినప్పుడు. అంటే వంట విషయంలో కానివ్వండి, ఈ విషయంలో కానీ, బయట ఏదైనా కంఫర్ట్ విషయంలో కానివ్వండి, ఏదైనా వేసుకునే బట్టల విషయం కానివ్వండి, లేదు ఎవ్రీ విషయంలో ఈజ్ ఇట్ వర్త్ టు ఫైట్, ఈజ్ ఇట్ వర్త్ టు లూజ్ మై పీస్ ఆఫ్ మైండ్, విచ్ బ్యాటిల్ ఐ వాంట్ టు విన్. వీ కెన్ చూస్. అది ఫీలింగ్ లెవెల్లో రిలేటెడా ఆర్ ఈ సెన్సేషన్ లెవెల్లో రిలేటెడా? ఇఫ్ సంథింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు దట్ యూ ఫైట్ ఫర్ ఇట్, యూ కన్విన్స్ దట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డే టు డే థింగ్స్ ఏదైతే ఫస్ట్ మన పీస్ ఆఫ్ మైండ్, రెండోది వాట్ ఇట్ లీడ్స్ టు నెక్స్ట్, ఇది తెలియకపోవటం. అవతల వాళ్ళ ఎబిలిటీ ప్రకారం ఇప్పుడు నువ్వు మనం ఒక మాట అంటే అది ఎటు లీడ్ చేస్తుంది. అది ఇదైతే ఒక మనిషితో క్లోజ్గా ఉన్నప్పుడు తెలుస్తుంది కదా, ఆఫ్టర్ ఫ్యూ డేస్, దట్ వాట్ ఐ మే సే, వాట్ అదర్ విల్ రియాక్ట్ టు. థర్డ్, ఇంతకన్నా పెద్దదేమన్నా ఉందా? సో ఇది ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో చెప్తారండి. ఏంటంటే ఎనీ ఇష్యూ తీసుకున్నప్పుడు దెర్ ఆర్ 2 ఎలిమెంట్స్. పొజిషన్, ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఒకళ్ళకి ఫ్యాన్ కావాలి, ఇంకొకరు ఆ చార్ట్ పేపర్ మీద పనిచేస్తున్నారు, ఆ చార్ట్ పేపర్ ఎగిరిపోతుంది, వాళ్ళు వెళ్ళి ఫ్యాన్ కట్టేశారు. నాకు ఫ్యాన్ కావాలి, ఇంకొకరికి ఫ్యాన్ వద్దు. ఇదేనా ఇక్కడ కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద పొజిషన్. ఏ ఒక పొజిషన్ తీసుకున్నాడు, బి ఒక పొజిషన్ తీసుకున్నాడు, దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ బిహైండ్ దట్ కాన్ఫ్లిక్ట్? ఒక పర్సన్కి ఎయిర్ వద్దు, ఇంట్రెస్ట్, లెట్స్ సీ ద ఇంట్రెస్ట్. సో నో ఎయిర్, ఐ నీడ్ ఎయిర్. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పట్టుకుంటామో, కెన్ వీ సీ ద పాసిబుల్ సొల్యూషన్ ఇన్ దిస్ రూమ్ వేర్ యూ గెట్ ద ఎయిర్, వేర్ అదర్ పర్సన్ మే నాట్ గెట్ ద ఎయిర్. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ వస్తాయి. ఎప్పుడైతే పొజిషన్ దగ్గర కొట్టుకుంటామో, స్విచ్ ఆఫ్ ఆర్ ఆన్, ఇక్కడ సొల్యూషన్ వెతకగలవా? ఏదర్ వన్ పర్సన్ నీడ్ టు లూజ్, వన్ పర్సన్ నీడ్ టు విన్. బట్ వెన్ యూ ఫోకస్ ఆన్ ద ఇంట్రెస్ట్, దెన్ యూ కెన్ సీ ద పాసిబిలిటీ ఆఫ్ విన్-విన్ సొల్యూషన్స్. నేను ఎక్స్ హోటల్కి, ఏ హోటల్కి వెళ్ళాలి ఎందుకంటే నాకు ఇష్టమైన ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, నాకు ఫేవరెట్ ఐటెం అక్కడ ఉంటుంది. బి నీడ్స్ దట్, నో హోటల్ బికి వెళ్ళాలి, అక్కడ హైజీన్గా ఉంటుంది. ఫైట్ షురు. బట్ వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్? Someone's interest is a particular item, particular food item. The other person's interest is that hygiene. Can we figure it out? Option C, option D, where we can meet both of the interests? That's where more the complementariness is there. That's where the more discussion, the dialogue is there. That's where more
విన్ దేర్. సంబంధం బెటర్ ఫీలింగ్ ఉంది. ఈవెన్ యూ మే నాట్ ఫిగర్ ఇట్ అవుట్, బట్ అట్లీస్ట్ ఫీలింగ్ వైజ్ వీఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఎంత బిట్టర్నెస్ వస్తుందంటే ఇక్కడ ఈ పొజిషన్స్లో, దట్స్ వాట్ హ్యాపెనింగ్. అవ్వచ్చు, బట్ ఐ విల్ ఫీడ్ దట్. ఒక్కరోజు వస్తుంది అంతా మీరే చేశారు. ఇదే వెళ్ళాలని అన్న ముందు పట్టుకుంటున్నాను సార్. అప్పుడైతే ఇంకా రైట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అన్నట్టు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇట్స్ ఓకే. ఏంటది వెన్ యూఆర్ గోయింగ్ దట్, ఇట్స్ ఎ బాడీ సెన్సేషన్. బట్ సమ్వన్ హూ ఈజ్ అబౌవ్ దట్ ఆలోచిస్తున్నారు కదా ఫీలింగ్ లెవెల్లో. ఫీలింగ్ ఇన్ ద రిలేషన్, ఇన్ మీ, నాట్ ఫర్ అదర్. It's me who is suffering when I miss that feeling. ఈసారి కూర్చోలేదంటే మేకు పెట్టి కూర్చుతాను. అర్థమవుతుందా? కూర్చుందా? ఇప్పుడు చెప్పండి. కాదు సార్, డబ్బులు ఇచ్చినాడు వల్ల బాధపడుతున్నావా, మన వల్ల మనం బాధపడుతున్నాం? లేదండి, మొత్తం అంతా విని ఈ ఒక్క పాయింట్ సెటిల్ అవ్వకుండా వెళ్తే, పాయింట్ తీసుకెళ్తాల్సింది ఒక్కటే, మిగిలిన వదిలేయండి. నా బాధకి నేనే కారణం, నా హ్యాపీనెస్కి నేనే కారణం. సార్ చదవండి, రీడ్ అలౌడ్. I'm trying to step 4 self-evaluation. Who decides? I am trying to find out as to who decides the feeling, thought that I have at this moment. Some external physical condition, some other human being. I decide it myself. It is I who decides the feeling and thought that I have. The other person or the situation outside may act as a trigger, but ultimately it is me who is taking the decision for the feeling that I have at this moment. On the basis of my feeling and thought, I am happy or unhappy. In that sense, I am 100% responsible. సార్ ఇది తీసుకెళ్ళి ఫ్రేమ్ కట్టండి. ఇవన్నీ LIC పాలసీలో చిన్న ఇది మాత్రం మీ ఇంటెన్షన్ కావాలని చివరికి స్లైడ్ కాదండి, క్వశ్చన్ బట్టి ఓపెన్ అవుతాం. కాదు, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏ లెవెల్లో ఉన్న దాన్ని బట్టి డీటెయిల్స్ అవసరమా కాదా అని, ఈచ్ స్టెప్కి డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని పిపిటీలో ఇవ్వటం జరిగింది, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. అయితే అదర్ పర్సన్, వాట్ అదర్ పర్సన్ సేయింగ్ అండ్ డూయింగ్ ఈజ్ ఎ ట్రిగర్, బట్ ఇట్స్ మీ హూ ఈజ్ సరెండర్డ్ టు దట్ ట్రిగర్. నా ఫీలింగ్ వీక్గా ఉంది, ఆ ట్రిగర్ స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్గా క్లోజ్ రిలేషన్షిప్లో బాగా వచ్చినట్టు వస్తుంది ఆ ట్రిగర్. ఎందుకు అంటే ఈ సైక్లిక్ కదా, ఎవ్రీడే వీఆర్ ఇంటరాక్టింగ్ అండ్ యాక్టింగ్ ఇట్. ఎక్కడో ఒక చోట డీప్గా అది ఉంది, ఆ కండిషనింగ్ అనేది.
ఆ మనిషి ఎప్పుడో మనం బాధలో ఉన్నప్పుడు ఆ మనిషి ఒక మాట అన్నాడో దానికి మనం ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుంటాం, దానికి ఒక మెమరీ క్రియేట్ అయి ఉంటుంది. ఆ మెమరీ ఆధారంగా ఇప్పుడు కొత్తది చేస్తున్నాం. సార్ మీ చదవండి. పెద్దగా చదవండి సార్. This leads to two important conclusions. If I understand this reality, one, I become willing to take responsibility, to make effort for my self-development, for my transformation. Second, I can get free from complaining against others, because now I can see the other or the situation are not responsible for my unhappiness. They can at most trigger the process. Ultimately, it's me, myself, who is responsible. గుచ్చుకుందా బాగా గాయన కొంచెం మంది ఇంకెవరెవరి మీద ఉందో తీసుకోండి. ఓకే. సార్ ఎవరైనా ప్లీజ్ రీడ్ అలౌడ్. ఎనీవన్ కెన్ రీడ్ అలౌడ్. What happens when someone says something harsh or abusive to me? The sound reaches my ear. I pay attention to it, listen to the words, think about them, and then draw some conclusion from them. The feeling that I now have within me, is it decided by me or the other person? The feeling that I now have within me, is it decided by me or the other person? If I come to know that the person has a serious psychiatric illness and doesn't quite understand what he is saying, what is my feeling now? ఆడు పిచ్చాడని తెలిసింది. హాస్పిటల్ ఎగ్జామ్ ఒక ఎగ్జాంపుల్తో పాయింట్ కన్వే అవ్వట్లేదు కదా సార్, రెండు ఎగ్జాంపుల్. గో హెడ్. When the other appears well and says the same words, what is my feeling then? We find that the words are the same, but what has changed now is my interpretation of the words. This interpretation depends upon my perspective, my preconceived notions, or my perception base. So the stimulus from outside is the same, but my feeling has changed based on my interpretation. I may have the feeling of pity or feeling of opposition for the same abusive words. In other words, I am the one who is deciding to have this feeling. I can choose my feeling based on my conscious decision rather than as a reaction to the other's behavior. Practical information. అంటే యాంపుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్, అదర్వైజ్ దేవర్ అక్కడ చేంజ్ అవుతుంది. అదే సార్, నో అదే చెప్తున్నాను సార్. బయట వాళ్ళతో యాంపుల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి. సో నెక్స్ట్ 40 days జీవన విద్య దీక్ష తీసుకుంటున్నారు కదా అందరూ. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ యూ నీడ్ టు ఆస్క్ ఎవ్రీ డే, ఆర్ అట్లీస్ట్ 3 పూట్ల తినే ముందు ప్రతిసారి. మాలధారణం మండల కాలం అంతే. ఈ స్టెప్పేనండి, అంటే పాత్ బ్రేకింగ్స్, అంటే దిస్ వే దట్ కాయిన్ టర్న్స్ ఓవర్.
మన స్వతంత్రాన్ని మనకి వాపస్ తీసుకొచ్చే స్టెప్. నో వన్ కెన్ మెస్ విత్ మీ, విత్ మై సెల్ఫ్. ఇవన్నీ మీ మీ ఇచ్చిన స్లైడ్లో ఉన్నాయి, మీ దుంపల దగ్గర రాసుకుంటున్నారు. కాపీ చేయకండి, ఎందుకు అంత అంత సోస్ ఎందుకు పాపం, అంత కష్టపడి అవి అంత ప్రింట్స్ ఇస్తే. అలా రాసేటప్పుడు మైండ్లో ఎక్కువ కాలం చూసి రాసుకోండి మళ్ళీ. అర్థమైంది రాస్తుంది. ఓకే ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎక్సర్సైజ్ 1? బట్ ఇది ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తానంటే, ఇదే ఎసెన్స్. జీవనిద్య వర్క్షాప్ మొత్తం అర్థం కాకపోయినా పర్లా, ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుని ఇంటికి వెళ్దాం, ఇదొక్కటి ప్రాక్టీస్ చేద్దాం. ఎసెన్స్ అని చెబుతున్నాను. నో, జాగ్రత్తగానండి. చార్ట్లో రాస్తుంది ఏంటంటే, వాట్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సమ్వన్ షుడ్ నో. అంటే అందులో ఉన్న కంటెంట్ కాదు. కాదు కాదు కాదు, కంటెంట్ చేస్తే పారిపోతారు వాళ్ళు. మీరు మీరు మరి చెప్తారు కదా, దెర్ ఈస్ ఎ నాలెడ్జ్ మేళా టుమారో, యూ విల్ షేర్ టు మెనీ పీపుల్ హూ ఎవర్ విజిటింగ్ యువర్ స్టాల్ వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ ద వర్క్షాప్. Why Jeevanvidya is important for others. What do you want to convey? ఓకే ఓకే ఓకే. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు కదా. మేడంలు సార్లు మళ్ళీ చెప్తున్నా వినండి. మీకు ఏ క్వశ్చన్తో దాన్ని ఆ చార్ట్ అప్రోచ్ అవుతారంటే, నేను ఈ వారం రోజుల్లో నాకు ఒకటి అర్థమైంది. మీరు ఓల్డ్ కస్టమర్లు కాబట్టి మీకు కొంత ముందు నుంచే కొంత జర్నీ ఉంది. కొత్త కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వారం, ఈ 5 రోజులు, వాట్ ఎవర్ యువర్ జర్నీ ఈజ్ హియర్, ఈ 5 రోజుల్లో నేను కొన్ని విన్నా, నేను కొన్ని ఆలోచించాను, నా లైఫ్లో కొన్ని రెలవెంట్ అనిపించినాయి. వీటి గురించి ఇంకొక మనిషికి చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఇది నచ్చింది, నాకు ఇది అర్థమైంది, నాకు ఇది ఉపయోగం అనిపించింది అని. ఏమేం చెప్తారు? అర్థమైంది కదా? మాన్యువల్ ఎప్పుడు చదవాల్సి వస్తుంది అంటే, ఆర్టికులేట్ చేసేటప్పుడు ఒక ఈ పాయింట్ ఏదో మర్చిపోయాను చూద్దాం అన్నప్పుడు అప్పుడు చూడండి, కానీ దాన్ని కాపీ చేయకండి. ఇట్స్ ఫర్ యువర్ రిఫరెన్స్, నాట్ టు కాపీ. బట్ యూ నీడ్ టు రైట్ యువర్ కంప్లీట్ హార్ట్, what you feel connected, what you feel someone should know about your journey. Okay, but do it with fully, with full self. దీనికి ఎంత రిఫర్ కావాలంటే అంత రిఫరెన్స్ చేయండి, మీ నోట్స్ రిఫర్ చేయండి, మీ ఎంటైర్ జర్నీ రిఫర్ చేయండి, పర్టికులర్ కాన్సెప్ట్స్ రిఫర్ చేయండి, ఎనీథింగ్. ఒకళ్ళు చాట్ ఇంకోళ్ళు కాపీ కొట్టకండి. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ఇట్ హియర్. టుమారో we will start morning practice 6:30. Okay, by my assumption is that today late you may sleep little late by working on this. At least 2 hours I request, put your body, mind, self, everything to it. ఎవరైతే ఈ జీవనోపాధి దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటంటే, మీరు మీతో పాటు ఒక బడ్డీ, అంటే ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు అకౌంటబిలిటీ పార్ట్నర్. సో అంటే మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అలాగే మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. No, couples వద్దు, better to take others. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఎవరిదైతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు చేతికి కంకణం కడతారు, అదే దీక్ష అనమాట.
రేపు ఈ ఫార్మాలిటీ కూడా ఉన్నది. సో ఇది చెయ్యాలా వద్దా డిసైడ్ చేసుకోవడానికి దీక్షలో ఏమేమి చేయాలో రూల్స్ అన్ని గ్రూప్లో పెడతాం. ఆ రూల్స్ చదువుకుని ఓకే అనుకుంటే దీక్ష తీసుకోవడానికి మీరు డిసైడ్ చేసుకోండి. ఆప్షనలే, బట్ దీక్ష తీసుకున్నాక మరి ఇంక కంటిన్యూ చేయాలి. 40 days సార్ మండలం కమిట్మెంట్. only mental code. Okay, go back to your charts. Use some sketch, use your pen, your sketches, you have everything. ఫీడ్బ్యాక్ గురించి చెప్పారా కొంతమందిని బయటకు వెళ్ళి తీసుకెళ్ళి? అది 1 to 1 చెప్పట్లేదు, అదే మెసేజ్ చేస్తాను, దే రెస్పాన్సిబుల్. రేపు మార్నింగ్ మన మార్నింగ్ ప్రాక్టీస్ అయిపోద్ది కదా, అప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి వీడియో రికార్డింగ్ అయితే అవ్వు. 7:30 నుంచి మొదలెట్టేస్తాం. టైమింగ్స్ ఇచ్చుకోండి. ముందు షూటర్స్ని ఇద్దరు రెడీగా ఉన్నారు సార్, చిరంజీవిను అదే ముందు వాళ్ళని ఫిక్స్ చేయండి. ఇప్పుడే చెప్పేస్తాను. పార్టిసిపేట్ షూటర్స్ రాకపోతే ప్రాబ్లం. మన వాళ్ళకేం అర్థమైంది, ఇట్స్ ఐడియా ఇస్ దట్ వీ కన్సాలిడేట్ అవర్ లెర్నింగ్, వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎందుకంటే కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, ఇక్కడ హియర్ నౌ 7 daysలో వీ నో ఈచ్ అదర్, ఇట్స్ ఓకే టు ఫర్ దే లిజన్ టు యువర్ జర్నీ, నాట్ దిస్. టుమారో ఒక సెషన్ ఏంటంటే దెర్ ఇస్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్. నాకు ఏ పాయింట్ నాకు అర్థమైంది, వాట్ ఈస్ మై కమిట్మెంట్ ఫ్రమ్ నెక్స్ట్ 40 days, అది జర్నీ ఎవ్రీ వన్ లిసన్. ఎందుకంటే దట్ ఈస్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీ వన్. బై లిజనింగ్ యువర్ కమిట్మెంట్ ఐ మే ఇన్స్పైర్డ్ బై ఇట్ అండ్ లైక్ ద వైస్ పర్సన్. దట్ విడ్ బి మోర్ యూస్ఫుల్ దాన్ ఏ సెషన్. అది వెరీ పవర్ఫుల్. అది మేడం ఇప్పుడు చేయలేదు, రెస్ట్ తీసుకోండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. రేపు డోంట్ వరీ, మీరేమనుకోమాకండి. నోట్బుక్లో మీ ఉంది కదా, దాంట్లో చేసేయండి. నిన్నట్టు అదే అదే నిన్నట్టు వరీ అబౌట్ చార్ట్ మీట్లో చేసేయండి, జస్ట్ మీ కన్సల్టేషన్. అనిపించలేదా? అంటే మేబీ అంటే ఒక్కొక్క ఫెసిలిటీ ఒక్కొక్కటి ఎక్కువ స్ట్రెస్ చేస్తారు కదా. నేను సెల్ఫ్ అంటే మీ నేచర్ తగ్గించి అక్కడ సెగ్వే తీసుకున్నాం. అదర్వైజ్ వుడ్ హావ్ స్పెండ్ లిటిల్ మోర్ టైం. ఈ వర్క్షాప్ మీ కోరిక మేలకే మోర్లీ డామినేటెడ్ బై సెల్ఫ్. నో సెకండ్ నా అజంప్షన్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్రెడీ దే ఆర్ వెల్ అవేర్ అబౌట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ నేచర్ ఇన్ దట్. అందుకనే వీ జస్ట్ టాక్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఇన్ ద నేచర్, నాట్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద నేచర్. ఎందుకంటే మై గెస్ ఇస్ దట్ ఎవ్రీ వన్ ఇస్ మచ్ అవేర్. అందరు న్యాచురల్ ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మర్స్, నేచర్తో ఎక్కువ ఉన్న వాళ్ళే కదా. ఏం జరుగుతుంది సార్? అసలు మనం ఇంటరాక్టివ్ ఇవన్నీ 7 day కదా, ఈ ప్రాక్టీసే లేదు కదా. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు నేను ఇంటిగ్రేట్ చేశాను.
అసలు మనం ఇంతవరకు సెల్ఫ్ కానీ ఎగ్జిస్టెన్స్ కానీ మార్నింగ్ ప్రాక్టీస్ కానీ ఇంతవరకు మనం చేయించలేదు. ఎనీ న్యూ యాక్చువల్లీ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యుయేషన్ ఈ లాస్ట్ ఎక్సైజ్. అంటే మొత్తం రియలైజేషన్ వస్తుంది దీంట్లోంచి, ఈ క్వశ్చన్స్లోంచి రియలైజేషన్. అదంతా థియరీ పార్ట్ అయితే థియరీ, ఇది ప్రాక్టీస్ 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 పార్ట్. ఏం చూడండి, ఇప్పటికీ నేను ఆపితే ఆగేం కానీ వీళ్ళు ఇంకో గంట వెళ్ళమంటే వెళ్తారు వీళ్ళు. ఈ టైప్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే వాళ్ళు ఇంకో గంట మీరు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ హరిగారిని కూడా 1 hour సెషన్లోనే మనం ఇన్ని వీక్లీ చేస్తాం కదా, అది జనరల్ డిస్కషన్ కానీ క్వశ్చన్స్ రావు. మీరు గమనించండి కావాలంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వాట్ సీకర్స్ కదా, అందరూ సీకర్సే. చూడండి, ఎవరికెవరు వద్దండ్లు ఈయనకి ఆల్రెడీ చాలా మంది జీవన పరిచయం. కస్టమ్స్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారంట. అండ్ వీళ్ళిద్దరు డాక్టర్. వీళ్ళిద్దరు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయన డిఆర్డిఓలో పనిచేస్తారు, వీళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్నారు. డిఆర్డీలో చెప్పారు. సో వాళ్ళిద్దరు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద పనిచేస్తున్నారు. అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్, అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ రన్ చేశాడు. మోహన్ గారు జీన్స్ ఆయన వైఫ్ ఎవరు? బ్లూ షర్ట్ మోహన్ ఆయనే మోహన్. ఆయన వైఫ్ ఎవరు? ఆయన వైఫ్ లేదు. సో ఈయన పేరు స్వప్న గారు, ఇచ్చిన. సో ఆమె చార్టెడ్ అకౌంటెంట్. ఈ బ్లాక్ కాదు కదా, శారీ ఓకే. ఈ బ్లాక్ వీళ్ళిద్దరు అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు వచ్చారు, గౌరీ మల్లిక. ఓకే. సో ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ వీళ్ళ కొలీగ్. సో ఆ అబ్బాయి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్. అతను మనోజ్. సో సార్ సంగతి తెలిసింది. పడుకోండి. ఎప్పుడు చేస్తారండి మీ ఇష్టం. మిగిలిన మీ ఇష్టం. ఓయ్ సార్, ఎవరన్నా ఎర్లీగా పడుకునే వాళ్ళకి అలవాటు ఉంటే మీరు పడుకోండి, ఉదయాన్నే లేచి చేసుకోండి. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. నేను హోంవర్క్ ఇచ్చాను, ఎప్పుడు కంప్లీట్ చేస్తానని మీ ఇష్టం. ఏంటండి రేపు ఫస్ట్ థింగ్ దట్స్ వాట్ వి డూ. రేపు మార్నింగ్ సెషన్ కొంచెం డిలే అవుతుంది. అంటే వన్ ఈజ్ ప్రాక్టీస్, వన్ ఈజ్ కంక్లూడ్ సర్టెన్ థింగ్స్. ఐ విల్ మేక్ యూ డూ ఇట్. రేపు మార్నింగ్ సెషన్కి వచ్చేటప్పుడు పెన్ను పేపర్ కూడా తెచ్చుకోండి. మార్నింగ్ సెషన్ వచ్చేటప్పుడు 6:30. రేపు మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్ సెషన్ అట్ 6:30. సో ఎర్లీగా మార్నింగ్ కొంచెం ఎవరైతే ఇప్పుడు పెందరాడే పడుకుంటున్నారో, యూ గెటప్ ఎర్లీ మార్నింగ్ అండ్ టిల్ 6:30 యూ ఫినిష్ ఆఫ్ దట్ వర్క్. ఓకే. సో లేదు నేను కొంచెం ఇప్పుడు కొంత చేసుకుంటాను, రేపు ప్రాక్టీస్ సెషన్ ఒకవేళ 7:30, 8కి అయిపోయింది అనుకోండి, 8 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కమ్ యూ కెన్ ఫినిష్ ఆఫ్ యువర్ టాస్క్. అది. సో రేపు షెడ్యూల్ ఏంటంటే, రేపు మార్నింగ్ 9 o'clockకి వెరీ ఇంపార్టెంట్ సెషన్. విల్ డూ ఇట్. దెన్ సిహెచ్డిసి టీమ్ కమ్స్. ఓకే. హరి గారు, పుణ్యం గారు వస్తారు కదా. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ లైక్ దే విల్ షేర్ couple of their journey on the practice if they required. Otherwise there's no plan as such. If మీరు any questions, specific questions వాళ్ళనే అడగాలనుకుంటే you can ask them, but they are coming here to listen to your journeys. Okay. So we'll go a little deeper in your journeys and we will close with the Diksha practice. Okay. But that journeys itself takes a long time. That's the most important session in the entire thing. Okay. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, యూ కంప్లీట్ యువర్ టాస్క్ బై 9 AM టుమారో. ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. ఓకే. డోంట్ ఫోకస్ మోర్ ఆన్ ఆర్టిస్టిక్ థింగ్. ట్రై టు ఫోకస్ ఆన్ క్యాప్చరింగ్ యువర్ ఇన్సైట్స్ అండ్ యువర్ క్లారిటీ. ఓకే.
మీ చార్ట్ని మీరే చూస్తారు. గుడ్ నైట్. గ్రూప్లో రూల్స్ పెట్టామండి.